ముచ్చటేందంటే ఇక మనం ఎప్పటి నుంచో ట్రిప్లు వేసుకున్నాం కానీ ఎప్పుడు కాలే. మా పాడగాలు సారీ మా దోస్తు గారు అయితే ఇప్పుడు అందరం కలిసి విజయవాడ పోతున్నాం. ఇక దాంట్లో ఒకటి ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాడు మాకు తెచ్చి సుడువా. కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిండు. మన గ్యాంగ్లో ఎవడో ఒకటి ఉంటాడు కదా లాస్ట్కి ఏం చేస్తారంటే అత్త అత్త అని చెప్పి రాకుంటాడు. ఆయన రాకుండా ఉన్నా అని ఇంట్లో పోయి మాట్లాడి పిలుచుకొని వచ్చాను. గట్ల ఉంటుంది మామ మనది. వీడు మా దాంట్లో డ్రైవర్. అరే డ్రైవింగ్ మామ అయ్యప్పు చెప్పవరా డ్రైవర్ అన్నది చెప్పవారా ఈడే. వీడు జమీర్ గాడు, షిరు, సామత్, శంకర్, ఇక మన రోడ్డ మామ. సో మొత్తానికి అయితే మన గ్యాంగ్ తోని అయితే చేస్తాను ఎట్లుంటుందో అనేది తెలియదు. ఇక్కడ అప్పటి నుంచి వెళ్ళి దీన్ని వస్తాను కానీ వాంది మాత్రం ఇది మాత్రం కనెక్ట్ అవుతుంది. దీన్ని వచ్చారు పరేషాన్ అవుతాడు. నేను కూడా ఆగమైనా కానీ ఏం చేస్తాం, ఏం చేయలేక అందుంచాను ఇది అలాగే చెప్పిన నేను స్పీడ్ పెట్టుకుంటాను. ఇదేమైనా ముచ్చట మాట్లాడితే జర సంబరం అనిపిస్తుంది మామ. ఇట్లా బయట పోతున్నాము అని అంటే మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాంగ్ లో వితౌట్ ఆల్కహాల్ నేను ఒక్కనే, వీళ్ళందరూ తాగుతులేను అంటే అట్లనే కాదు. సో అందరూ ఆల్కహాల్ బట్ నాకు పెద్దగా మొత్తానికి అయితే మనం జర్నీ స్టార్ట్ చేసినాం విజయవాడకి. ఎట్లా అంటే మన డిస్టిక్ దాటేంత వరకు మనం జర సపోర్ట్ చేయకుండా ఉండాలి. ఎందుకనంటే మన డిస్టిక్ దాటిన తర్వాత మనకి జర చిల్ అవుట్ అనే వైబ్ స్టార్ట్ అవుతుంది. జర్నీ అంతా మీకు యూట్యూబ్లో అందిస్తా. ఇక మొత్తానికి అయితే మా జిల్లా దాటి ఇంకో జిల్లాకి ఎంటర్, ఇంకో జిల్లా కూడా దాటి ఇప్పుడు కరీంనగర్ దగ్గర ఉన్నాను. ఈ కరీంనగర్ పోయిన తర్వాత ఇక ముచ్చట ఏం చేస్తామని అంటే ఏమన్నది ఏం లేదు. మళ్ళీ కూర్చోపు 2 నిమిషాలు ఆగి పాట పాడి యథావిధిగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం అందరం ట్రిప్ పోతామని అనుకుంటారు కదా, మనం బయట ట్రిప్ కాదు రిసెప్షన్కి. మరి ఇంత దూరం నుంచి ఎందుకు పోతానని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మా 10th క్లాస్లో ఒకటి బాలిగాడు ఉంటాడు. ఆ బాలిగాందే రిసెప్షన్. ఆడ అంకుల్ గాని లెక్క అయినా కూడా పోతున్నాము అని ఎందుకు తెలుసు, మన స్టూడెంట్స్ లెక్క పోతాను. ఇట్స్ ఎ కామన్ థింగ్. ఖర్చు వేసుకోరా ఇట్లా మెడల. ఇప్పుడు మామ మనం అందరం ఇప్పుడు పోయేది ఏంది మామ, మేము మొత్తానికి అయితే ట్రిప్కి పోతాం అని చెప్పి. ట్రిప్ పోయేటప్పుడు ఏం చేయాలి, అందరం కలిసి ముచ్చట్లు పెట్టానా. మేము అందరం ముచ్చట్లు పెడతా అంటే లాస్ట్లో ఒకటి ఉన్నాడు చూసినావా, ఒక ఆడగాడు. ఆడేమో బుజ్జితోని ఫోన్లో మాట్లాడతాడు. ఆయనకి ఏం చెప్తావు చెప్పు. ఇక ఏమన్నా అంటే నాదే షెడ్యూల్ కప్పుకుంటాడు. ఏమన్నా మీ గ్యాంగ్లో కూడా ఉంటాడు కదా ఇట్లనే, ఆయనకి ఇది ట్యాగ్. మొత్తానికైతే మా దాంట్లో లొకేషన్లు కూడా చూడరాదని మాకు అర్థమైంది. ఎందుకనంటే ఇక అప్పటి నుంచి లెఫ్టా రైటా నీడు మొత్తుకుంటాడు. వెనుకోళ్ళు ఏమో 2 వన్నలు, ఓడేమో బుజ్జితోని అంటే వాళ్ళ పిల్లతో సొల్లేస్తాడు. మిగతా ఏమో ఏం చేయాలని అర్థం కాక నన్ను చూస్తాను, నేనేం చేయాలని అర్థం కాక వీడియో తీస్తాను. కానీ ఎటకేలకు వీడు చెప్పిన లెఫ్ట్కే పోదామని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ లెఫ్ట్ ఏది మామ, ఇదంతా దుబ్బ రోడే ఉన్నది. కామ్ చల్రా అంటే మనం అనుకున్నాం ఇట్లకెళ్ళి పోదామని, కానీ అట్లకెళ్ళి కామ్ చల్తుంది. అందుకే నాకు కామ్ చలే దాంట్లోకెళ్ళి మనం పోవద్దని చెప్పి ఇంకా ముందుకి పోతాం. ఇద్దరు మామ एक बार लोकेशन देखे चले आती लेफ्ट भी है. మనోళ్ళు ఏం చెప్పిందంటే సీదా చలే జాతదంట, లేకుంటే లెఫ్ట్ బి చలే జాతదంట. సో మనం ఎట్లయితే మొత్తానికి అయితే చలే జాతాం. ఆ డ్రైవర్ కానీ పర్ఫెక్ట్ సెట్ అయినా అవి భుజం మీద ఇట్టావాళ్ళు, ఇదొక కరిచీపు షాటు ఏదేమైనా గిట్ల పోవాలి అనేది మస్తు ఉన్నది. బ్రిడ్జి ఎప్పుడుదో 1947 దాని లెక్క ఉన్నది, కానీ మంచిగానే పోతాను సపోర్ట్ రాకుండా. కరీంనగర్గా అంటే మనం కరీంనగర్ దగ్గర నుంచి వెళ్ళి ఇదేంది తుర్షేడ్ అంట, దుర్షేడ్ నుంచి వెళ్ళి మనం ముందరికి పోయిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఎందుకు లెఫ్ట్ తీసుకోవాలంటే మనం ఖమ్మం పోవాలంటే ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలా, మరి లేకుండా ఎట్లా పోతాం మళ్ళీ. సో అట్లా మనకు ఆటోలు నడుస్తున్నాయి, లారీలు వస్తున్నాయి, అన్నీ పోతున్నాయి, కానీ మన రోడ్డు మాత్రం వస్తలేదు. వాస్తవానికి ఇంతకుముందు నన్ను పొట్టు తిట్లు తిట్టిను. ఎందుకో తెలుసా, నేను పాటలు పెట్టరా అన్నాను. నేను ఈ బ్లూటూత్ ఆఫ్ అయితే మళ్ళీ కనెక్ట్ కాదు. అయితే నా ఫోన్ కనెక్ట్ చేసి నా పాడిన పెట్టి దాని తర్వాత నేను ఆఫ్ చేసుకున్నా. ఇక ఆడు ఆగకుండా అట్నే కొడుతున్నాడు. ఆడు ఆగకుండా కొట్టడే కాదు పని, నన్ను కూడా ఆగకుండా తిట్టినాడు అర్ధగంట. తర్వాత అర్థమైందా నా వేదన. ఎందుకంటే ఆయన మంచి ప్రొఫెషనల్ డ్రైవర్. మరి ఆడు చూస్తాను కదా ఫ్రెండ్స్, చెప్పావు మామ హాయ్ అని. ఆడట్నే అప్పుడప్పుడు వచ్చారు కామెడీ ఇద్దరు. ఎందుకంటే వానికి పెళ్ళి అయిపోయింది, 6 పిల్లలు, అట్లా వాని సంసారం వాడు అట్లా జీవిస్తాడు. ఎట్లా అంటే మనం వరంగల్ రూట్కి ఎక్కినాం. వరంగల్ నుంచి మనం ఖమ్మం పోతాం. వరంగల్ ఇక్కడి నుంచి దగ్గరనే ఉంటుంది, కానీ ఖమ్మమే జర దూరం ఉంటుంది. అదే మళ్ళీ వరంగల్ పోయిన తర్వాత ఖమ్మం కూడా దగ్గరనే అనిపిస్తుంది. ఎందుకంటే పోతా అంటే అన్ని దగ్గరనే, దూరమేది కాదు. మన జీవితం కూడా అంతే, రోజులు గడిచిపోతూ ఉంటాయి, కాలం గడిచిపోతూ ఉంటాయి. చావుకు దగ్గరనే అయితే ఉంటుంది తప్ప దూరం అయితే కాదు. ఎగ్జాక్ట్లీ మన ప్రయాణం కూడా అంతే ఉంటుంది.
ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ ఇది బాగుంది. ఒక అబ్బాయి చదువుకునే టైం, ఒక పనికి పోయే టైం, అందరు ఈయనే ఉన్నారు. ఇట్లా సీదా తీసుకొని పోతే ఏమవుతామో దుర్గం చెరువు. మా మొత్తానికి అయితే మనం గుడివాడకి వచ్చినాం. మనం గుడివాడకి వచ్చే టైం ఏంటంటే 1 o'clock. కానీ మన రోడ్ మ్యాప్ చూసిన వాళ్ళు మనం బాగా మేధావులు. నేను కదా అన్న మనం రోడ్ మ్యాప్ చూస్తున్నాం, కరెక్ట్ 5కి వచ్చినాం. టైం అవుతుంది వారి టైం 5:55. ఇగో 5:55. ఇగో ఇంకా వాడని ఏం చేస్తానంటే, ఇగో ఈ బాలిగాడేమో ఆగమాగం చేస్తాను, ఇగో ఈడేమో ఫోన్ చూస్తాను, అదేమో పాటలు వింటాను. ఏం చెప్పాలి ఇక మొత్తానికి అయితే మనకు ఇవాళనే రిసెప్షన్. మార్నింగ్ మళ్ళీ బీచ్కి పోదామన్నారు. ఇక మళ్ళీ బీచ్ ఆల్రెడీ తెల్లారింది. ఇక తెల్లారింది. ఇక వంట వల్ల తెలియదు, కానీ మళ్ళీ బీచ్కి అయితే మళ్ళీ వీడియోలో అయితే తీస్తాం. థ్యాంక్ యూ, బాయ్. అరే మామ ముచ్చటేందంటే మొత్తానికైతే మనము గుడివాడకు రిసెప్షన్ పోయినాం, అట్నే ట్రిప్ కూడా అయింది, బీచ్ కూడా అయిపోయింది. కానీ మేము పోంగా అంతగానం ఎవరము భయపడలే. కానీ ఇలా ముచ్చటేందంటే మేము ముఖం కడగాలి, గట్లనే ఉన్నాం. అప్పటికి ఆకలి అవుతాం. ఇక గాంగ ఏమైందనంటే మా దాంట్లోకి వెళ్ళి ఆకలిని మైమర్పించడానికి పోడు ముందే డ్రైవింగ్ ఎక్కిండు. ఆడెక్కుతాం, మాకెందుకు ఆకలి అవుతలేదు అంటావా? ఎందుకంటే ఆడు ప్రెషరు. మొన్నటి దాకా టాటా ఏజ్ నడిపి ఇప్పుడు కారు నడుపుతా. ఇప్పుడు మాకున్న ఆకలి మీద నుంచి వెళ్ళిపోయి మా గుండెల్లో వచ్చింది. అదేంటంటే భయం. ఇప్పుడు ఆయన ఇక్కడ బ్రేక్ కొడతాడా, ఏం కొడతాడా, మా కళ్ళని అట్టే చూస్తాను. ఒకంటే ముచ్చట. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే పెళ్లిని ఎంజాయ్ చేసినాం. నేను ఫోటో కూడా పెడుతున్నా, పెళ్లి ఫోటో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ చెప్పవరా శంకర్.